హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 7 స్టెప్స్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ని క్రాస్ అవ్వాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి బ్యాగ్ స్కానింగ్. థర్డ్ స్టెప్ వచ్చేసి బోటింగ్ పాయింట్ కన్ఫర్మేషన్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అండ్ పోలీస్ సెక్యూరిటీ. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మన బోటింగ్ గేట్ దగ్గర వెయిటింగ్. సిక్స్త్ స్టెప్ వచ్చేసి బోటింగ్లోకి వెళ్ళడం. సెవెంత్ బోటింగ్ దగ్గర మన బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడం. ఎగ్జిటింగ్ ప్రాసెస్. మేము వచ్చేసి ఈ టోటల్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మాది వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ 3 గేట్ నెంబర్ 6 ద్వారా వెళ్తున్నాము. మేమైతే మాకు మార్నింగ్ 8కి ఫ్లైట్, కానీ మేము 2 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో టైం స్పెండ్ చేయొచ్చని నైట్ 2 కల్లా వచ్చేసాము. కానీ మాకు 2కి అలౌ చేయలేదు. ఒక 2 అవర్స్ ముందు మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ గేట్ నెంబర్ 6లో మన ఆధార్ కార్డు వెరిఫికేషన్ కానీ లేకపోతే పాన్ కార్డు కానీ మనం బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ యొక్క బోటింగ్ పాయింట్ కానీ ఏవో ఒకటి ఉంటాయన్నమాట. అవి సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే మనం బోటింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటారు. మాది ఈ సెలెక్టింగ్ ప్రాసెస్ అవుతుంది. ఈ సెలెక్టింగ్ ప్రాసెస్ అయ్యేలోపు ఇంకా మనకి లోపల ఎంట్రింగ్ ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి బోటింగ్ పాయింట్ సెలెక్టింగ్ అయిన తర్వాత బ్యాగ్ స్కానింగ్ అనమాట. మనకి బ్యాగ్ స్కానింగ్ని అంటే ఇప్పుడు మనం లగేజ్ ఉంది కదా, ఈ లగేజ్ని మనం ముందే ఇచ్చేయాలన్నమాట. సెకండ్ స్టెప్. దీనికోసం కొంచెం స్కానింగ్ తీసుకోవాలి. మనకి రాకపోతే అక్కడ వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బార్కోడ్ స్కానింగ్ కానీ, పాస్పోర్ట్ ఐడి కార్డు కానీ, ఫ్రీక్వెన్సీ ఫ్లేయర్ ప్రోగ్రామింగ్ కానీ, ఈ 4ట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే బార్కోడ్ సెలెక్ట్ చేసుకున్నాము. మాకు బార్కోడ్ ఒక 3 టైమ్స్ కూడా సెలెక్ట్ కాలేదు. తర్వాత పాస్పోర్ట్ ఐడి సెలెక్ట్ చేశాను. కానీ బార్కోడ్ ద్వారా అయితే త్వరగా వస్తుంది. మీరు ఎప్పుడైనా బార్కోడే సెలెక్ట్ చేసుకోండి. 2 టైమ్స్ బార్కోడ్ ద్వారా సెలెక్ట్ చేశాను. తర్వాత అలా కూడా రాకపోతే మళ్ళీ పాస్పోర్ట్. ఇలా చేసిన తర్వాత మన బ్యాగ్స్ అన్నీ లగేజెస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి 7 కేజెస్ క్యారీ చేసుకోవచ్చు. 20 కేజెస్ మాకు అలో ఇచ్చారు. 20 కేజెస్ బ్యాగ్స్ అనేది వాళ్ళ దగ్గరికి ఇచ్చేయాలి. 7 కేజెస్ మాది వచ్చేసి ఇంటర్నేషనల్ డిపార్చర్ ఇటు సైడ్ ఉంటాయి. మనకి అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. మాది ఎయిర్ ఇండియా వచ్చేసి ABCEF అని అలా ఉంటుంది. మాది వచ్చేసి Fలో బ్యాగ్స్ ఇవ్వాలన్నమాట. ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్కి వెళ్ళి Fలో బ్యాగ్స్ కలెక్షన్ ఇచ్చేసాము. తర్వాత మన దగ్గర 7 కేజెస్ మనం క్యారీ చేసుకోవచ్చు కదా. మనం క్యారీ చేసుకునే దాంట్లో బెల్ట్ కానీ ల్యాప్టాప్ కానీ ఏవి ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ పెట్టేయాలి. ఇప్పుడు సెక్యూరిటీ చెకప్, పోలీస్ చెకప్ అయిపోయిన తర్వాత మనకి లాంగ్ యాక్సెస్ కావాలంటే లాంగ్ యాక్సెస్ ఉపయోగించుకున్నాం ఫ్రెండ్స్. మేము 2 అవర్స్ లాంగ్ యాక్సెస్లో రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా గేట్ నెంబర్ ఎంచుకోవాలి. మాకైతే గేట్ నెంబర్ F వచ్చింది. ఇటు సైడ్కి వెళ్తే ఇది మాది జోన్ 2, డొమెస్టిక్ కాదు, మనది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు గేట్ 2. మనం గేట్ దగ్గర వెయిట్ చేసాం. బోటింగ్ పాయింట్ వచ్చేసింది. ఇంకా డైరెక్ట్గా మాకైతే ఫ్లైట్ డైరెక్ట్గా కనెక్టింగ్ ఇచ్చారు. ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్ కనెక్టింగ్ అయిపోతే బస్ వస్తుంది. ఆ బస్ ద్వారా వెళ్ళాలి. కానీ ఈసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాత్రము టెర్మినల్ 3లో డైరెక్ట్ కనెక్టింగ్ ఇచ్చేశారు. ఇంకా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిందనమాట. ఫ్లైట్లోకి వెళ్ళాలంటే ఎవరికైనా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. దాంతో నాకు కొంచెం భయం కూడా ఉంది, కానీ క్రాస్ అయ్యి వెళ్ళాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. కొన్ని ఎయిర్పోర్ట్స్లో అయితే బస్ ద్వారా తీసుకొని వెళ్తారు, కానీ మాకు కనెక్టింగ్ ఇచ్చారు. నేను చాలా ఫీల్ అయ్యాను కనెక్టింగ్ ఇచ్చారని. కానీ ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇంకా బోటింగ్ పాయింట్ మనం ఫ్లైట్ ఎక్కే ముందు మనకి చెక్ చేస్తారనమాట. మన బోటింగ్ పాయింట్ ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యా. మా అయితే లాస్ట్ సీట్ అనమాట. ఫస్ట్ సీట్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా, అందుకే మేము లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎవరికైనా ఫుల్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ రూపంలో సెలెక్ట్
చేయండి. నేను ఫుల్ ప్రాసెస్ చెప్తాను. ఫ్లైట్ దేంట్లో సెలెక్ట్ చేసుకుంటే, ఏ యాప్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్ వస్తాయి. మేమైతే గోవీ దాంట్లో బుక్ చేసుకున్నాము. నాకు 400కి వచ్చింది. ఇప్పుడు ఇంకా హైదరాబాద్కి రీచ్ చేసాము. హైదరాబాద్ రీచ్ అయినాము, బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాము. ఫ్లైట్ జర్నీ చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. సూపర్గా ఉంది ఫ్లైట్ జర్నీ. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.